సో మన దేశం కోసం ప్రాణాలు విడిచినటువంటి వీర జవాన్ మురళీ నాయక్ గారు. సో నిన్న ఆయన అంత్యక్రియలప్పుడు దేశవ్యాప్తంగా అందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. సో మన దేశం కోసం ప్రాణం ఇచ్చినటువంటి సైనికుల గురించి మీరు ఏం చెప్తారు? నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అన్న. ఎందుకంటే మన కోసం ఆయన ఏజ్ ఎంతో కాదు, 20 సంవత్సరాలు అంతే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దన్నా కూడా నేను ఉన్న ఒక్క రోజైనా సరే దేశం కోసం చనిపోవాలని చెప్పేసి వెళ్ళాడు ఆయన. నేను చనిపోయినప్పుడు నా అదే బాడీ మీద మన జెండా ఉండాలని చెప్పేసి అన్నాడని వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళు చెప్పారు. అండ్ నిజంగా అంటే చాలా గర్వంగా ఉంది. 14 మందిని పాకిస్తాన్ చంపి అది జస్ట్ చూసుకోలేదు అంటే అయిపోయింది అనుకుని వెనక్కి తిరిగే టైంలో వాళ్ళు వెనక ఏమంటారు దొంగ దెబ్బ తీశారు. అది ఈయన చూసుకోకపోతే వాళ్ళు ఆయన చనిపోయేవాడు కాదు. అండ్ ఆయన కోసం పవన్ కళ్యాణ్ గారు రావడం, ఆయన అభిమాని అని ఆయన కూడా తెలియదు అంట. నిన్న అక్కడికి వచ్చాక చాలా బాధపడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు కూడా. అంటే నా అభిమాని ఇలా కలుస్తా అని అనుకోలేదని చాలా బాధపడ్డారు. లోకేష్ గారు వచ్చారు అండ్ జగన్ గారు కూడా కాల్ చేసి మాట్లాడారు వాళ్ళ మమ్మీతో. చాలా గర్వంగా ఉంది. అంటే నాకు తెలిసి నాకు కొడుకు పుడితే నిజంగా చెప్తున్నా ఆర్మీలోనే జాయిన్ చేస్తా. ఎందుకంటే వాళ్ళు లేదే మనం లేము. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మనం ఇంత హ్యాపీగా తిరుగుతున్నాం అంటే వాళ్ళు ఉన్నందుకే మనం ఇంత హ్యాపీగా తిరుగుతున్నాం.